హలో అండి. హలో అందరికి. మా అక్క ఉంగవాడి ఏదో దాపెట్టినట్టే కనిపిస్తుంది కదా, అవును అదే ఫుడ్ ఛాలెంజ్ ఈరోజు స్పెషల్. అయితే ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి మా మమ్మీ చేసిన నాన్ వెజ్ థాలీ. చట్టడాయ్ చూడండి అసలు ఎంత బాగుంది తెలుసా అండి. ఈ ప్లేట్లు మా కళ్ళు మాకే దిష్టి తగిలే అంత బాగున్నాయి. బా ఈ ప్లేట్లు ఇట్లా నేను వంపుతా అని చెప్పి జారిపోకుండా ఇంకా వీటికి ఇట్లా వచ్చింది. ప్లేట్లు చూడండి మస్తు పెద్ద సైజ్ ఇది. అయినా నువ్వు పడేస్తావురా. ఇందులో ఏమేం స్పెషల్ ఉన్నాయి ఏంది అనేది మన వాళ్ళే గెస్ చేసుకోండి, మేమేం చెప్పాం. మీకు ఇవి ఎట్లయినా సరే మీకు దొరుకుతాయి ఏంది స్పెషల్ అనేది. చెప్పమ్మా ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఇంకా మొత్తం తినేసేదే. ఇక డైరెక్ట్ ఛాలెంజ్ ఒకటేసారి మొదలా. అయితే ఛాలెంజ్ లాగా చేస్తలేదు మా అక్క అని చెప్పి ఈ రోజు మళ్ళా ఓ చిన్న టాస్క్ పెడదాం లాస్ట్ లో ఓడిపోతాయని చెప్పి అయితే వచ్చిన. ఆ టాస్క్ ఏంటంటే అక్క ఒక మిరపకాయ తినాలి. ఓడిపోయిన మా అక్కకి పెద్ద నొప్పి ఏం కాదు మిరపకాయ కూడా, అందుకే రెడీగా ఉండంటుంది. కానీ ఆ మిరపకాయ కొంచెం మస్తు కారం ఉండే రకం అయితే తీసుకొచ్చిన. చూద్దాం మా అక్క విన్నా నేను విన్నా అనేది ఇప్పుడు చూసుకుందాం. చూడండి స్టార్ట్ చేద్దాం అక్క. ఎంత బాగుంది చూడండి. స్టార్ట్ స్టార్ట్ స్టార్ట్. ఇక పెద్ద పెద్ద ముద్దలు వేసుకొని మింగుడే. ప్లేట్ ఒక చేతితో వేసుకోలేదు, బాగుంది. ఏం ఐటమ్స్ అని పెట్టు వాళ్ళకి మస్తు ఈజీ రా. ఏమి తిండిరా మీది అనుకోచాలి. ఇది అదరా తిని ఏమన్నా కుమ్ముతుర్రా మీరు. పచ్చి ముద్దగా గొంతు పట్టుకునేట్లయితే నాకు ఆల్మోస్ట్ అందరూ అబ్బాయి ఇట్లా తినాలి ఒక్కసారి అని అనిపిస్తుంది. కొంతమంది ఇంతగానే ఎట్లా తింటారు వీళ్ళు, ఏం రాదా ఇలాగే. ప్లేట్ లేపుదామంటే మస్తు బరువుంది. ఆయన ఒక అంకుల్ తింటాడు చూడక్క. పాయసం అనుకుంటారా ఏంది? రసం ఇది. పాయసం అనుకుంటారా ఏంది? కాదు, ఇది కూడా ఒక స్పెషల్. దీన్ని కూడా మీరు మంచిగా పరిశీలించి చూసి. అంత పరిశీలించిన అవసరం లే, మమ్మీ ఛానల్లో ఉంటది, నా ఛానల్లో ఉంటది. అదే మీరు తలుచుకుంటే దొరికేస్తుంది ఏమైనా. కానీ ఈ ఐటమ్ స్పెషాలిటీ ఏంటంటే తినేదానికన్నా తాగుతారు మేమైతే. అంటే మేం కాదు, చిన్నప్పుడు అట్లా చిన్నపిల్లలు. గొంతు పట్టుకోవడం షురూ అయింది కాబట్టి ఈ వాటర్ నువ్వు వేసుకొని దిగాలి. ప్లేట్ నేను వేద్దాం అంటే బరువు ఉంది అక్క. ఇది ఫుడ్ తింటాడు చూసిన ఒక అంకుల్ ఇట్లా పెట్టుకొని. అసలు నేను తింటే వెళ్తారా పెట్టుకొని ఇట్లా అక్క ఎంత తింటాడు ఇప్పుడు అట్లా జలసేపాలకి. కానీ ఇది ఇష్టమని అవుతుందా? ఇంత కంచం పెట్టుకుని ఏం తెచ్చినా తింటా. నాకు మస్తు ఇష్టం. అట్లా కాదు, సైడ్కి పెట్టుకుంటాడు. మరి మనం అట్లా పెట్టలేములే. ఇట్లా అంటాడు. నాకు చూసినప్పుడు అండి మస్తు నోరు ఊరుతుంది, నోరు ఊరుతుంది. మస్తు ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కాక. మస్తు ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మస్తు తినబుద్ధి అయితే నోరు ఊరుతుంది. బాగా అనిపిస్తుంది. గుడ్లు నిన్ను పెట్టుకుంటాడు. తమిళనాడు కదా, మస్తు అనిపిస్తుంది నాకైతే. ఒక్కసారి తినాలి. అలా సన్న ఉంటాడు ఏంటైనా. ఒక జీన్స్ అన్నా కొంతమంది అండి ఏం తినకుండా సన్న ఉంటారు. కొంతమంది ఏమో
ఎంత తిన్నా బక్క ఉంటారు. కొంతమంది ఏమో తింటే లావ్ అవుతారు, తినకపోతే బక్క ఉంటారు. పాపం అట్లా లావ్ ఉండే వాళ్ళు బాగా అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కొంతమందికి, మస్తు బాధపడతారు. తినకపోయినా కూడా ఎందుకు మాకు దేవుడు అని మస్తు నరకం. అది మా అక్క కూడా పడ్డది ఒకనొక దశలో. అది ఏంటంటే జీన్స్ ఉంటుంది, వాళ్ళు ఎన్ని డైట్లు చేసినా తగ్గనిక కష్టం అండి. తెచ్చినా నా రసందా కొంచెం ఇక్కడ పోసుకున్నా కాబట్టి అదే ఒక 2 పాయింట్లు ఎక్కువ. ఇంకా బరువు ఏం లేదు పైకి రేపు. ఇప్పుడు లేదు, ఇందాకుండే. అంతేనండి. ఇందాక ఎంత అన్నం అన్నం మరి బరువు లేక. అయితే లావు ఉన్నప్పుడు ఒకటక్క మనం అట్లా లావు అయ్యి మళ్ళీ సన్నగా అయ్యి ఇప్పుడంటే మనం చెప్పగలుగుతాం కానీ హ్యాపీగా. అది ఫేస్ చేసేటోళ్ళకి మస్తు నరకం అంటుంది. మరి నాకు మంచిగా బాధ అనిపిస్తుంది. ఇంకా డిప్రెషన్ ఇంకా ఎందుకంటే నిజానికి వాళ్ళు పెద్దగా తినాలండి. కొంతమంది ఇలా అయినా లా ఉంటుంది. వాళ్ళు డైట్ చేసినా తగ్గరు, ఏం చేసినా తగ్గరు. అది వాళ్ళ బాడీ టైప్. ఏదో వాళ్ళు తిని కుసుని లావైతున్నారు అని కాదు. అది పట్టించుకునే వాళ్ళకి ఏమి ఉండదు కానీ అదే పట్టించుకొని ఇంకెప్పుడు అదే లోకం మీద ఉన్న వాళ్ళకి ఇంకా డిప్రెషన్కి పోతారు. మా అక్కలాగా మా అక్కయితే షాపింగ్ కూడా చేసింది కాదు. అప్పుడు చిన్నప్పుడు తెలియలేదు కాబట్టి అట్లా ఉండేదాన్ని. అని ఇప్పుడు డోంట్ కేర్. ఎందుకంటే నేను తగ్గుతా పెరిగితే పెరుగుతా. మొత్తం ఇన్ మై హ్యాండ్స్. ఇద్దరు పిల్లల్ని కనేసి ఆల్రెడీ సన్నగా లావే అన్ని ఒక 4-5 షేడ్లు చూసింది కాబట్టి ఇప్పుడు చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. కానీ పెళ్లి కానీ అంతవరకు అనుభవం లేని ఈ లావ్ అనేది చాలా తగ్గచ్చు పెరగచ్చు అనేది తెలియని వాళ్ళు పాపం భయపడతారు, బాధపడతారు. వాళ్ళకి అదొక మనోవేదన ఎలా ఉంటుంది. నాది అయిపోయిందండి. అదో తింటారు. నాది అయిపోయిందండి. కాదు ఇంకొంది కూర. నేను నాకంటే ఎక్కువ లేదు, ఎక్కువనే ఉంది పెట్టినప్పుడు. నన్ను ఛాలెంజ్ అది చేయలే అంటారు కదా మీరు. అందుకే చేయ. మా తమ్ముడు గారు ఇట్లా చేస్తాడు. చికెన్ కూడా ఉంది ఇంకా. అవన్నీ ఉంది చూడండి మేడం. చికెన్ ఫినిష్ అయిపోవాలక్క. ఓవర్ యాక్షన్ చేయకు నాన్న. చికెన్ తిన్నా కానీ నేను ఆల్రెడీ. సరే లాస్ట్ ఇచ్చిన లాస్ట్ ఒక ఛాన్స్ ఇచ్చిన చికెన్ అయిపోవాలి. అయిపోయి రసం కూడా అయిపోయింది. అది ఇది స్టోరీ అండి. మాకు ఇప్పుడు తాగింది. ఓవర్ యాక్షన్ చేయక నాన్న. క్లీన్. నాది కూడా ఎప్పుడో క్లీన్. నాది ఎప్పుడో క్లీన్. నువ్వు ఇప్పుడు తాగినావు. నా దాంట్లో ఏం లేదా. తాగుదామన్నా కూడా వాళ్ళ పొడి ఎంత ఉంది. నువ్వు ఇట్లా చేస్తే ఇంకోసారి రాను నేను. నేను మీ అందరికి ఇప్పుడు ఒక హింట్ చెప్తా. ఒక విషయం చెప్తా అండి. చెప్పు. అన్నం తినేటప్పుడు బాగా తినండి. అప్పుడు మీకు అరగడం కోసం అని థమ్స్అప్లు గిమ్సప్లు మాత్రం అస్సలు తాగదు.
ఇట్లాంటి మంచి రసం, టమాటా చారు, జీలకర్ర వేసి, కొన్ని మిరియాలు వేసి, మంచి జీలకర్ర వేసి, మంచి టమాటా చారు కమ్మ పెట్టుకున్నారంటే ఎవరు పెట్టుకుంటారు? అన్నం తినే మధ్యలో జీలకర్ర వేసి మంచిగా వేసి కమ్మగా పెట్టుకునే టైం లేక థమ్స్అప్లు తాగుతారు. అట్లా తాగద్దు, అది తాగితే అది ఒబేసిటీ కింద అవుతుంది, ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది, డైజెషన్ కూడా కాదు. ఇట్లా హెవీగా తిన్నా టమాటా చారు మంచిగా జీలకర్ర వేసి, మిరియాలు వేసి టమాటా చారు పెట్టుకుంటే సర్దిలు గిర్దిలు ఉన్న పోతే డైజెషన్ ఇట్లా అయితే సాఫ్ అవుతుంది. అదే మాకు చెప్పినట్టు మంచిగా కమ్మగా అది చేసుకోలేకపోయినా ఆ థమ్స్అప్లు మాత్రం కొంచెం అవాయిడ్ చేయాలి, మంచిగా ఉంటది. అది అంత హెల్త్ కి మంచిది కాదు, ఒబేసిటీకి దారితీస్తుంది. అయితే ఈ రోజు ఛాలెంజ్ వచ్చేసి ఇది. ఇంతగా ఎవరు ఓడిపోయినాం అనేది ఇద్దరికి తెలియదు. ఏంటి? నాకు తెలుసు నువ్వు ఓడిపోయినావని. నేను ఓడిపోలే, నేను ముందే తినేసిన. అన్న ఇట్లానే చెప్తాడు. సరే మన సబ్స్క్రైబర్లు చెప్పండి, ఆ పచ్చిమిర్చి తినేది నేను నెక్స్ట్ వీడియోలో నేను ఓడిపోయినంటే నేను తింటా, మా అక్క ఓడిపోయిందంటే మా అక్కతో తినిపించి మళ్ళీ ఛాలెంజ్ కూడా మా అక్కతో నేను చెప్పిస్తా. ఒకవేళ మా అక్క కాదు, మా అక్క విన్ అయిపోయిందంటే మా అక్కని దేని ఛాలెంజ్ కి నేనే కావాలి, పనిష్మెంట్ నాదే కాబట్టి షార్ట్ తీసి పెడతాడు. షార్ట్ లో తింటరా? షార్ట్ అయినా సరే, షార్ట్ అయినా తింటా. అవును, ఇది బెస్ట్. ఇంకో మీరు పెట్టుర్రి, నెక్స్ట్ వచ్చే షార్ట్ లో రేపు కానీ అట్లా మీరు ఈ రోజు ఎక్కువ మెజారిటీ ఎవరి పేరు చెప్తారో వాళ్ళు రేపు తింటారు. అంతే, షార్ట్ లోనే తిని ఇద్దరం చూపిస్తాం. అయితే ఈ రోజు ఒక పొడుపు కథ కాదు, మా కథ. అదేంటంటే ఈ ప్లేట్ లో మేము తెచ్చిన ఒక స్పెషల్ అయితే వదిలేసినాం తినకుండా, ఎందుకంటే కొంచెం అది తక్కువ ఉడికిందంట, దానివల్ల. కానీ బానే ఉంది, తక్కువే ఉడకలే, మంచిగా ఉంది. అయితే మేము ప్లేట్లో తెచ్చిన అన్ని స్పెషల్స్ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయో ప్రతిదీ కరెక్ట్ పెట్టిన ఫస్ట్ వాళ్ళకి నేను ఇన్స్టాగ్రామ్ 200 అయితే ఫోన్ పే చేస్తా. మేము పెడితే నువ్వు పెట్టద్దు, మేమిద్దరం కాకుండా మా ఫ్యామిలీ కాకుండా బయట మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ వాళ్ళ నుంచి అయితే పెట్టాలి. పెట్టిన వాళ్ళకి నేను 200 ఫోన్ పే చేస్తా. అయితే నా ప్రీవియస్ వీడియో ఒక 2 పర్సన్స్కి నేను చేయలేదు ఇంకా ఫోన్ పే. మీరేమీ ఇంకా చేయలేదు కదా అని చెప్పి ఇట్లా ఏం పెట్టకండి, ఎందుకంటే నేను ఇంకో వేరే కొన్ని వీడియోస్ ఉండి ఫోన్ కూడా అంత ముట్టుకొని విధంగా ఉండే. నేను ఇప్పుడు వెంటనే ఈ రోజు అయితే చేసేస్తాను మీకు కూడా. ఈ రోజు కరెక్ట్ విన్నర్ని నేను నెక్స్ట్ వీడియోలో అయితే అనౌన్స్ చేస్తాను. అయితే అదనమాట ఈ రోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్.